హలో గైస్, ఎలా ఉన్నారు? హౌ వాజ్ యువర్ సండే? ఏంటి మీ ఇంట్లో స్పెషల్? ఈరోజు సండే కదా. నాకు గుర్తు మేము చిన్నగా ఉన్నప్పుడు సండే అంటే మేము ఇలా నాన్ వెజ్ కోసం వెయిట్ చేసేవాళ్ళము. చికెన్ కానీ ఫిష్ కానీ, మా ఇంట్లో చికెనే ఎక్కువ, బట్ ఎప్పుడు సండే అంటే నాన్ వెజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలాంటి రోజులు లేవులేండి. నెదర్లాండ్స్ వచ్చాక కొంచెం నాన్ వెజ్ ఎక్కువనే అయింది, బట్ ఐ స్టిల్ రిమెంబర్ ఎప్పుడు సండే కోసం వెయిట్ చేసేవాళ్ళం, సండే లంచ్ కోసం. ఎంత నాస్టాలజిక్ కదా. ఇవాళ మీకు ఒక స్టోరీ చెప్తాను. లాస్ట్ వీక్ మా వాడికి స్కూల్లో అసైన్మెంట్ రోల్ మోడల్ అయితే వాడు వచ్చాడు. మమ్మ, నీ రోల్ మోడల్ ఎవరు మమ్మ అని అడిగాడు. ఒక్క నిమిషం నేను ఆలోచించాను. రోల్ మోడలా, ఎవరున్నారు? చిన్నప్పటి నుంచి ఎవరైనా రోల్ మోడల్స్ ఉండేనా అని ఆలోచించాను. నాకు ఇదే స్ట్రైక్ అయింది. నాకు ఎప్పుడూ ఇది ఎవరు అడగలేదు క్వశ్చన్, బట్ నాకు ఓన్లీ వన్ థింగ్ స్ట్రైక్ అయింది. నా రోల్ మోడల్ నా పేరెంట్స్. చిన్నగా ఉన్నప్పుడు చదువుకుంటున్న రోజుల్లో మా డాడీ లాగా నేను జాబ్ చేయాలి, నేను చదువుకుంటున్నాను, నాకు మంచి జాబ్ రావాలి అని మా డాడీని నేను రోల్ మోడల్లా ఫీల్ అయ్యేదాన్ని. తర్వాత మా మమ్మీ మ్యారేజ్ అయ్యాక, కొంచెం పెద్ద అయ్యాక మమ్మీ ఎంత మంచిగా మమ్మల్ని చూసుకుంది, ఎంత కేర్ చేసుకుంది. తను చిన్న బిజినెస్ చేసేది, బిజినెస్ చేస్తూ కూడా మమ్మల్ని ఎంత బాగా చూసుకునేది, ఇంట్లో వంట చేస్తూ అది అని. బికాస్ ఇది ఇవాళ నేనున్న లైఫ్ అదే కదా. నేను వర్క్ చేసుకుంటూ నా పిల్లల్ని చూసుకుంటున్నాను, నా ఫ్యామిలీని చూసుకుంటున్నాను. సో డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ మై లైఫ్ మా డాడీ మా మమ్మీ నాకు రోల్ మోడల్స్. ఇప్పటికి కూడా వాళ్ళే నా రోల్ మోడల్స్. బికాస్ వాళ్ళు లైఫ్లో చాలా లోస్ చూశారు. అలా చూసినా కూడా వాళ్ళు ఏమీ నిరాశపడకుండా మళ్ళీ ప్రయత్నించి పైకి వచ్చారు. సో ఎప్పటికీ వాళ్ళే నా రోల్ మోడల్స్. మీ లైఫ్లో ఎవరు రోల్ మోడల్స్ చెప్పండి. సో అదండి నా రోల్ మోడల్ స్టోరీ. బట్ ఎనీవేస్, నా లంచ్ చూసారా? ఇవాళ మాత్రం మా ఇంట్లో స్పెషలే, సండే కదా. ఫిష్ పులుసు అండ్ రైస్, వేరే కర్రీ ఏం చేయలేదు. ఫిష్ ఉంటే మనకేం అవసరం లేదు, ఫిష్ సరిపోతుంది. సో ఇవాళ మీ ఇంట్లో లంచ్ ఏంటి అది కూడా మెసేజ్ చేయండి. రేపు ఏంటో నా లంచ్ తెలుసుకోవాలి అనుకుంటే ఫాలో చేయండి. రేపు మళ్ళీ కలుద్దాం. సీ యూ.